హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరెడ్డి యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా. ఈ రోజు వరలక్ష్మి వ్రతము, శ్రావణ మాసంలో 2వ శుక్రవారము. మనకు ఒక ప్రత్యేకమైన రోజు మన లేడీస్ కి. చాలా అసలు వరలక్ష్మి అమ్మవారు ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. మనకు పూజ చేస్తే వాయినాలు ఇవ్వడము, తీసుకోవడము ఎంత బాగుంటుంది అసలు పూజ. ఇంకా నేనైతే ప్రతి ఇయర్ వరలక్ష్మి వ్రతం రోజే చేసేదాన్ని వ్రతము, కానీ ఈసారి వీలు ఇవ్వట్లేదు. లాస్ట్ డే 28 వస్తుంది కదా, లాస్ట్ వీక్ శుక్రవారం చేస్తున్నా నా పూజ అయితే. ఇంకా మా ఫ్రెండ్ మా కాలనీలో అనమాట, మా ఫ్రెండ్ పిలుస్తుంది, కుంకుమార్చన చేస్తుంది ఆమె. ఇంకా రమ్మని పిలుస్తే ఇంకా అక్కడికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ అవుతుంది. కుంకుమార్చన పూజ చేస్తుంది ఇంట్లో. అక్కడికి వెళ్ళినాక వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరికీ అని చెప్పు. కాలు మంచిగా పెట్టి చెప్పండి డాడీ. చెప్పు ఇప్పుడు. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరికీ అని చెప్పు. నువ్వు చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. అందరికి హ్యాపీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మరొక సేమ్ అట్లనే కంటిన్యూ అయ్యి వస్తున్నా. ఏమేమి చేసినావు అక్క నైవేద్యాలు? కూర, ఇది వడాలు మా సైడ్వి, బజ్జీ, గట్టి ఆనియన్ బజ్జీ, దోజనం. ఇవన్నీ అమ్మవారికి ఇన్ని రకాలు చేస్తారా మీరు? టమాటా పచ్చడి, వైట్ రైస్, పులిహోర, గుత్తి వంకాయ, సాంబార్, ఇదేమో గోధుమ స్వీట్. బాగానే చేసినావు. ఎన్ని గంటలకు లేచినావు ఎన్ని వంటలు చేయడానికి? 5 o'clock. చెప్పు అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం గురించి ఏమన్నా చెప్పు, పూజ గురించి నీకు ఎట్లా అనిపిస్తుంది? వ్రతం చేసుకుంటే బాగానే కలిసి వచ్చింది. మా బాబు పుట్టినాక చేసుకుందాం అనుకున్నాము, ఇక స్టార్ట్ చేసినా. నాకు అప్పటి నుంచి బాగానే ఉంది, అందుకే కంటిన్యూ చేస్తున్నా. ఇక అమ్మవారు ఎట్లా ఇస్తారో అట్లా ఇంకా ఎక్కువనే అవుతుంది కానీ తగ్గతలేదు. అంటే మొత్తానికి మంచిగా అనిపిస్తుంది. మొత్తానికి మంచిగా అనిపిస్తుంది. మేము బాగున్నాం. మా సరిత ఆంటీ యూట్యూబ్ ఛానల్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక నిమిషం పెట్టినట్టు చేయండి మళ్ళీ ఒకసారి. మమ్మీ ಹಂಗೆ ಹಚ್ಬಿಡ್ಬೇಕ ತಳ ಅಕ್ಕ ನಿಂದಲೇ ಇದು ಅಷ್ಟೇ. పూలు పెట్టండి అందరూ. కూల్ పట్టు शांकरी श्रीकरी साध्वी शरश्चंद्रलिमाना शारोदरी शांतिमती निराकारा निरंजना निर्लेपा निर्मला नित्या निराकारा निराकुला निर्गुणा निष्कळा शांता निष्कामा निरुपप्लवा नित्यमुक्ता निर्विकारा निष्प्रपंचा निराश्रया नित्यशुद्धा नित्यबुद्धा निरवद्या निरन्तरा निष्कारणा निष्कळङ्का निगमनी निर्लोभा लोभनाशिनी निस्संशया संशयरहिनी निर्भवा भवनाशिनी निर्विकल्पा चाविलोचना चिच्छक्तिश्चेतना रूपा जडशक्तिर्जडात्मिका गायत्री व्याकृतिः सन्ध्या द्विजवृन्दनिषेविता तत्त्वासना तत्त्वमयी पञ्चकोशान्तरस्थिता निस्सीम महिमा नित्य यौवनामदशालिनी मदपूर्णित रक्ताक्षी मदपाटलगण्डभूः चन्दनद्रवदिग्धाङ्गी चाम्पेयति सुमप्रिया कुशला कोमलाकारा कुरुकुल्ला कुलेश्वरी कुलकुण्डालया महालक्ष्मी नमोस्तुते आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी सर्वभजे योग संभूते महालक्ष्मी नमोस्तुते सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मा सरस्वती देवी
స్థితే జగదస్థితే జగన్మాతే మహాలక్ష్మీ నమోస్తుతే महालक्ष्म्यष्टकं सूत्रं ఎప్పటే భక్తిమాన్యః సర్వసిద్ధి మనోప్రాప్తి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం ఎప్పటే నిత్యం ధనధాన్య సమృద్ధి త్రికాలం ఎప్పటే నిత్యం మహాలక్ష్మి వినాశనం మహాలక్ష్మి భవే నిత్యం ప్రసన్నవదా శుభా हाँ हेलो थोड़ा थोड़ा है అక్క నాకు బి వచ్చు కట్ అయిపోయి చేపించినండి ఇది కరెక్ట్ సెట్ కాలేదు ఉల్టా తిరుగుతుంది మొత్తం కాదు ఓన్లీ కొంచెం ఒకటి పెట్టు రెండు పెట్టాలి రెండు కాదు చెంబు ఇదే అది డార్క్ అట్లనే ఉంటుంది మమ్మీ పోతుంది కుంకుమ కొంచెం మంచిది కదా. వంటలు ఇట్లా అయిపోతే పొద్దుగానే అయిపోతుంది. बुलाना था एक बार अकेले उतना आइटम बनाए बोल के आंटी मैं बोली आंटी मारुड आंटी को ముక్కురా అల్లరి చేయొద్దు చెప్పినట్టు అమ్మ ఎట్లా కొత్త పనులు అసలు చేయొద్దు. బాగా చదువుకో పవన్ మంచిగా చదువుకోవాలి. మంచి ఇంత ఇంకా మళ్ళా తర్వాత ఇంకా బాగా చేస్తాను. ఈసారి వెండి వచ్చింది బంగారం ఈసారి వెండి వచ్చింది వచ్చేసారి బంగారం వస్తే మంచిగా 10th క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ రావాలి. బీపీఎం కాలేజీలో 6th లైన్ లో వేదిత పేరే రావాలి. మా కాలనీలో ఇంకొక అక్క వాయనానికి పిలిచింది. అమ్మవారికి రెడ్ కలర్ శారీ కట్టింది. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. రెడ్ కలర్ శారీ సాక్షాత్ అమ్మవారు ఉన్నట్టు ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా వాయనానికి అన్నీ రెడీ చేసి పెట్టుకుంది. ఇంకా రాగానే అందరికి ఇవ్వచ్చని ఇంకా నేను అక్షంతలు వేసి మొక్కుతున్నా. దగ్గరికి వెళ్ళట్టు మంచిగా రెడీ చేసినావా కావాలి. నువ్వే రెడీ చేసినావా? నేనే చేసినా బాగా కట్టిన చీర ఎట్లా అనిపించింది అక్క వాళ్ళకి? నేను చేస్తున్నావు ఒక 1 year ఇంకా లాస్ట్ 1 year ఇది సెకండ్ టైం అంతే 1 year నుంచి చేస్తున్నా. 1 year నుంచి చేస్తున్నా మంచిగా అనిపిస్తుంది చేసుకున్నప్పుడు ప్రశాంతంగా ఇంట్లో అభివృద్ధి కూడా బాగుంటుంది ఇంట్లో ఆరోగ్యం కోసం పిల్లల చదువుల కోసం ఒక్కొక్కరు వాయిదాల కోసం వస్తుంటే కూడా మంచిగా అనిపిస్తుంది అమ్మవారు వచ్చినట్టే అనిపిస్తుంది కదా. అమ్మవారు వచ్చినట్టు అనిపిస్తుంది కానీ మంచిగా నిజంగా అమ్మవారు ఉన్నట్టే అనిపిస్తుంది. మంచిగా రెడీ చేసినావు. ఒక 1 year లోనే నువ్వు శారీ కట్టుకోవడం నేర్చుకున్నావు. మన యూట్యూబ్ మా అక్క అంటే కాలనీలో ఫ్రెండ్, ఇంకా నాకంటే పెద్ద కాబట్టి నేను అక్కని పిలుస్తా. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని. మా ఫ్రెండ్ సరిత ఛానల్ని మీరు రెగ్యులర్గా చూస్తూ తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తనని ఎంకరేజ్ చేస్తారని లైక్స్ కొడతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. పోవాలి.